హలో అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓహాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ సంతోషి. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. మందారం మొక్కలు అనేవి ప్రతి ఇంటికి ఒక మొక్క అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అనంటే వేరే మొక్కలతో పోల్చుకుంటే, ఎస్పెషల్లీ గులాబీ లాంటి మొక్కలతో పోల్చుకుంటే అది బ్లూమింగ్ రావడానికి చాలా టైం పడుతుంది. ఇంకా అంతేకాకుండా దానికి స్పెషల్ కేర్ అనేది తీసుకోవాలి. కానీ ఇలాంటి మందారం మొక్క మాత్రం కొంచెం కేర్ తీసుకున్నాము అని అంటే అది ఈజీగా పెరుగుతుంది. అలాగే కాకుండా మంచి బ్లూమింగ్స్ అయితే మనకి ఇస్తుంది. మరి ఏ మొక్క అయినా కానీ ఇలాగే మంచిగా బ్లూమింగ్స్ తీసుకోవాలి అన్నా, వాటి సైజు, వాటి కలర్ అలాగే రావాలి అన్నా మంచిగా వీక్లీ వన్స్ ఒకసారి ఖచ్చితంగా లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలి. అంతేకాకుండా మంత్లీ ఒకసారి సాలిడ్ ఫెర్టిలైజర్ అనేది ఇస్తూ ఉంటే, కొంచెం కేర్ తీసుకున్నాము అంటే పెస్ట్ అటాక్ లాంటివి ఖచ్చితంగా మనం మంచి బ్లూమింగ్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. మరి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని ఆల్ అని ట్యాప్ చేసుకున్నారు అంటే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. సో నా వీడియోస్ మిస్ కాకుండా చూసేయచ్చు అనమాట. ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి చాలా కేర్ అనేది మన మొక్కలకి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, నా మందారం మొక్కలకు ప్రతి మొక్కకి కూడా చాలా బ్లూమింగ్స్ ఉన్నాయి. ఇంకా అంతేకాకుండా మంచిగా ఇంకా రెడీ టు బ్లూమ్ అవ్వడానికి మొగ్గలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా చామంతి విషయానికి వస్తే సీజన్ అయిపోయిందని అనుకుంటున్నాం, కానీ ఇంకా 15-20 డేస్ మనం మంచిగా ప్రూనింగ్ చేసేసి లిక్విడ్ ఫెర్టిలైజర్, సాలిడ్ ఫెర్టిలైజర్ ఏదైనా ఇచ్చాము అని అంటే మంచిగా మొగ్గలు వచ్చేసి మళ్ళీ దానికి బ్లూమింగ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. మరి ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్న ఫెర్టిలైజర్ వచ్చేసి FFJ అనమాట. ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ అన్న అనొచ్చు, లేదంటే ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అన్న అనొచ్చు. ఇది వచ్చేసి మనము మంచిగా తీపిగా ఉన్నటువంటి బనానాస్తో కానీ ఫ్రూట్ ఏదైనా నాన్ సిట్రస్ ఫ్రూట్తో చేసుకోవచ్చు. పపాయ, బనానా, ఇంకా సీతాఫలము, సపోటా, ఇలాగ మంచి తీపి ఉన్నటువంటి ఏ ఫ్రూట్ అయినా కానీ మనం ప్రిఫర్ చేయొచ్చు. దీని ప్రాసెస్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా ఖచ్చితంగా షేర్ చేస్తాను. దీని మేకింగ్ ప్రాసెస్ వచ్చేసి 10 డేస్ అయితే ఉంటుంది. సూపర్ అంటే సూపర్ చెప్పొచ్చు దీనికి రిజల్ట్స్. ఆల్రెడీ సమ్మర్ వచ్చేసింది కాబట్టి చేసి పెట్టేసుకున్నాము అంటే వీక్లీ వన్స్ ఖచ్చితంగా మనం ఇచ్చాము అంటే సూపర్ రిజల్ట్ అయితే ఉంటాయి. దీంట్లో పొటాషియం అనేది రిచ్గా ఉంటుంది కాబట్టి చాలా బాగా బ్లూమింగ్కి ఉపయోగపడుతుంది. ఇంకా అంతేకాకుండా మైక్రో న్యూట్రియంట్స్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఉంటాయి. ఇంకా లో కాస్ట్లో చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా ఫ్రూటింగ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. అంటే మనకి ఫ్లవరింగ్ వచ్చిందంటే అది ఆటోమేటిక్గా ఫ్రూట్లోకి మారిపోతుంది కదా. ఇంకా అంతేకాకుండా ఎక్కువ ఈల్డ్ తీసుకోవచ్చు. దీన్ని ఇంకా మనము సాయిల్కి ఇంట్రడ్యూస్ చేయడమే కాకుండా ఫోలియర్ స్ప్రే లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక 1 స్పూన్ అయితే యాడ్ చేసుకొని మనము 2 లీటర్స్కి వచ్చేసి ఒక 1 స్పూన్ యాడ్ చేసుకొని కలిపేసి ప్రతి మొక్కకి కూడా ఒక 1/2 లీటర్ సుమారు యాడ్ చేసుకున్నాము అని అంటే దాని రిజల్ట్స్ అనేది ఎక్స్ట్రీమ్గా ఉంటాయన్నమాట. ఇంకా ఎస్పెషల్లీ వచ్చేసి సమ్మర్ సీజన్లో లిక్విడ్ ఫెర్టిలైజర్గా ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు అనమాట. మరి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.